గత ప్రభుత్వంలో 3800 కుటుంబాలకే నేతన్న నేస్తం అందజేశారు. ఈ ప్రభుత్వంలో వచ్చే తలకే కనీసం 1000 కుటుంబాలకు కూడా తాత్కాల సహాయం అందలేదు. ఏందని మేము చేనేత జౌళి శాఖ అధికారుల్ని ప్రశ్నిస్తే మీ గ్రామాల్లో ఉండే సచివాలయాల వద్దకు వెళ్ళి మీ యొక్క మగ్గాలని నమోదు చేసుకోండి, అక్కడి నుంచి వారు మాకు నివేదికలు వస్తే తప్ప మీ గణాంకాలు మా దగ్గర లేవని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. అసలు జిల్లాలో చేనేత కార్యాలయం ఎందుకు పనిచేస్తుంది, ఎందుకు జీతాలు తీసుకుంటున్నారు, జిల్లాలో ఉండే మగ్గాల గణాంకాలే లేకపోతే కార్యాలయం ఎందుకు? ఈ విధమైన నిర్లక్ష్య ధోరణి వల్ల చేనేత కుటుంబాలు పూర్తిగా నష్టపోయాయి. దీని మీద ప్రభుత్వం సరైన ఎంక్వైరీ వేసి ప్రతి చేనేత కార్మికుడికి, ప్రతి చేనేత కుటుంబానికి తుఫాను సహాయంతో పాటు ప్రభుత్వం ప్రకటించిన చేనేత పథకాలన్నీ అందజేయాలని ఈరోజు ఇక్కడ నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్నాము.